నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ कबूल फरमा दीजिए। रमजान में किए जाने वाले हमारे तमाम अमाल को कबूल फरमा दीजिए। ऐ अल्लाह, हम आपके फضل के मोहताज हैं, आपके करम के मोहताज हैं। ऐ अल्लाह, आपके दर के भिखारी हैं। ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజం అంతా కూడా ఎంతో పవిత్రంగా ఉపవాసాలు చేసి అల్లాహకు ప్రార్థనలు చేసి అల్లాహను ప్రతిరోజు కూడా ఈ ప్రపంచం అంతా సుఖంగా శాంతియుతంగా ఉండాలని చెప్పి కోరుకొని చేసే ఉపవాస దీక్షలన్నీ కూడా ముగిసి మరి ఈరోజు పండగ జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి సూర్యాపేటలో కూడా ప్రతి సంవత్సరం ఈ రంజాన్ మాసాన్ని అతి పవిత్రంగా భావిస్తూ కఠోరమైన ఉపవాస దీక్షలు చేసి ముస్లిం సోదరిమణులు అందరూ కూడా ఈ ప్రాంతం ఈ దేశం సుభిక్షంగా ఉండాలని అల్లా దయతోని కాలం సహకరించాలని సమృద్ధిగా పంటలు వండి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ పెద్ద ఎత్తున ప్రార్థనలు చేయడం, మరి ఈరోజుతో అవి ముగిసినాయి కాబట్టి పండుగ చేసుకోవడం ఆనవాయితీ. మరి ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ రంజాన్ పండుగను కూడా గుర్తించి ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ దావతులు ఇవ్వడమే కాకుండా అందులో ఉండే పేద ప్రజలకు కూడా సంతోషంగా అందరితో కలిసి పండుగ జరుపుకోవడం కావాల్సిన పద్ధతుల్లో మరి వారికి తోఫా ఇవ్వటం, ఓవైపు క్రిస్మస్ సందర్భంగా కూడా ఆ వర్గంలో ఉండే ప్రజలకు కూడా బీదవారికి సహాయం అందించడం, మరొక వైపు దసరా బతుకమ్మ పండుగలను కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహించడం, మరి ఒకరి ఆచారాలని సంప్రదాయాలని ఇంకొకరు గౌరవించే పద్ధతుల్లో ప్రజలందరికీ కూడా అటువంటి భావన వచ్చేటట్టుగా ప్రభుత్వం తరఫు నుండే చేయడం అనేది అది కేవలం కేసీఆర్ గారి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇది భారతదేశానికి అంతా కూడా తెలంగాణ రాష్ట్రమే ఆదర్శంగా ఉంటుంది. లౌకిక తత్వంలో అందరినీ సమానంగా చూడాలని, భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధిస్తున్న ఈ దేశం ఎప్పుడు ఇట్లాగే ముందుకు పోవాలని ముఖ్యమంత్రి గారి ఆలోచనల్ని అక్షరం అమలు చేసుకొని నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్.